వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోలీస్ స్టేషన్ కు వచ్చి హడావుడి చేస్తే బొక్కలో వేయండి సీఎం రేవంత్ రెడ్డి. రేషన్ షాప్లో అక్రమాలు సోషల్ మీడియాలో వైరల్. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై సినిమాను తలపిస్తున్న చేజింగ్ సీన్. ప్రజాపాలన ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణలో కల్తీపాల కలకలం. ఇక వివరాల్లోకి వెళ్తే, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా శాఖల పరంగా ప్రభుత్వ పరిపాలన పరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సహచర మంత్రులు, శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, అధికారులు, కార్యకర్తల సంతృప్తి ప్రజాసేవ చేశామని పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. 2 లక్షల రైతు రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకి గ్యాస్, అక్కచెల్లెలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో పాటు సంవత్సర కాలంలో 55,000 ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు. విద్యార్థి నాయకుడిగా గురుకులాల్లో 40% కాస్మోటిక్ మరియు డైట్ ఛార్జీలు పెంచాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం భవిష్యత్తులో 4 ఏళ్లలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని అన్నారు. ప్రజల ఆకాంక్షల అనుగుణంగా పనిచేస్తాం. మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. ప్రజలు మరింత సహకరించాలని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఒక విద్యార్థి నాయకుడిగా గతంలో ఉద్యమించిన హక్కు అయినటువంటి పిల్లల బస్ ఛార్జీలు పెంచడం కావచ్చు, ఈ విధంగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఈ ప్రభుత్వం తప్పకుండా భవిష్యత్తు 4 ఏళ్లలో మేము ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తామనే విషయాన్ని తెలియజేస్తూ, ఆ విధంగా ప్రజలంతా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. ఈ మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగాని కోరుతూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఆర్ఎండ్బి అధికారులు, నేషనల్ హైవే మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, పాణ్యం ఎమ్మెల్యే గౌడ్చెర్తారెడ్డి, కొడుమూరు ఎమ్మెల్యే బొగుల దస్తగిరి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య పాల్గొన్నారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలోని 15వ డివిజన్ గొరెకుంటలో 50 లక్షల రూపాయలతో వ్యయంతో నిర్మించిన విప్రబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు దుద్దిల్లా శ్రీధర్ బాబు, పరకాల ప్రకాష్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టేట్ ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, కూడా చైర్మన్ ఇనగల వెంకట్రామిరెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ, డిఎఫ్ఓ అనుజ్ అగర్వాల్, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వారి అనుభవం రీత్యా అన్ని వర్గాల ప్రజలను కలుసుకోవాలి, వారికి సంబంధించిన సంక్షేమాన్ని ఆలోచన చేయాలి, అభివృద్ధి ముందుకు సాగాలని నడుస్తా ఉన్న వ్యక్తి ప్రజలు ప్రకాష్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి సోదరిమణి స్థానిక పార్లమెంట్ సభ్యురాలు, మీ అందరికీ కూడా సుపరిచితురాలు కడియం కావ్య గారికి, దండాపంతులు అనంతరామయ్య గారు, నల్లూరి ప్రసాద్ గారి స్మారకార్థం ఈరోజు దండాపంతుల హరిప్రసాద్ గారు మరి ప్రత్యేకంగా 250 స్క్వేర్ యార్డులు ఈరోజు మరి భవన నిర్మాణ కార్యక్రమానికి ఇవ్వటం, ఒక మంచి భవనం ఏర్పాటు చేసుకుని 50 లక్షల రూపాయలతో ముందుకు ఏ వర్గానికి చేయవచ్చు, సమాజం గురించి, సాటి మానవుడు గురించి ఆలోచన చేస్తూ వారికి 10 పనులు మంచి చేయాలని, ఆ కుటుంబానికి మేలు జరగాలని, యావత్ ఆ కుటుంబం బాగుపడాలని ఆలోచన చేసేవాడే బ్రాహ్మడని దానికి మా నిర్వచన కార్యక్రమంలో నిరంతరం మా బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన మా బంధుమిత్రులు కానీ అది మన ప్రవృత్తి, మన వృత్తి, ఆ వృత్తిని మర్చిపోకుండా మన సంస్కరణలు, మన ఆలోచన, మన సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు పోయినప్పుడు మనకు మర్యాదలు ఎప్పుడు కూడా ఉంటాయి. దాన్ని ఎప్పుడైతే తప్పుదారి పట్టిస్తామో దానివల్ల కూడా సమాజం ఆ విధంగా మనం ట్రీట్ చేసే ప్రమాదం ఉంటుంది కనుక మరి ఆ ప్రయత్నంలో ఎక్కడ కూడా వెనుకాడకుండా ఇప్పుడే మా మిత్రులు చెప్పినట్టు మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, సర్వేజనే సుఖినోభవంతో నిరంతరం పొత్తులు చేయగానే అర్చకులు మరి 5 గంటలకు పోయి గుళ్ళు కలిసి పూజలు చేస్తూ ఆయన ఊరుకోడు, వాళ్ళ కుటుంబం బాగుండాలి. నాకు తెలిసినంత వరకు మొత్తం పుష్ప 2 ప్రీమియర్ షో వద్ద తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు మరియు వైద్య ఖర్చులు పూర్తిగా భరిస్తామని ప్రకటించిన అల్లు అర్జున్. అందరికీ నమస్కారం. మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్కి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్అవుట్ ఎక్కువ అవటం వల్ల మేము సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిసలాటలో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. ఆ తెలియగానే మేము సుకుమార్ గారు, మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్లోకి వెళ్ళాము. ఎందుకంటే అసలు ఇట్స్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే లాస్ట్ 20 ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వస్తాం అనేది ఒక తెలియని ఆనవాయితీ లాంటిది.
అండ్ ఇన్నేళ్ళుగా ఎప్పుడు జరగలేదు, సడన్గా ఇది జరిగేసరికి మేమందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాం. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీం కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయాం. వి ఆల్ ఫీల్ వెరీ సాడ్. ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యేసరికి వి ఆల్ అది మాటలో చెప్పలేకపోతున్నా. Firstly, I would like to say condolences to the entire family. To Revati gar family ki condolences from me and the entire team of Pushpa. మేము ఏం చేసినా ఈ లాస్, మేము ఏం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బీ కవర్డ్. అండ్ మా సైడ్ నుంచి what we would like to say is that we want to tell you that we're emotionally there for you. మీకు ఏం కావాల్సిన మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా we like to tell you that we like to be there for you. And నా తరపు నుంచి I'd like to donate an amount of rupees 25 lakhs. This is just as a goodwill gesture. అంటే నేను మీ వైపు I'm there for you. నా యాక్షన్స్లో చూడండి, నన్ను నమ్మండి, నేను మీకోసం ఉన్నాను అని ఒక జెస్చర్గా I'd like to give them 25 lakhs rupees for their future, to secure their future. And especially పిల్లలు ఉన్నారంట, సో టు టెల్ దెమ్ దట్ I'll be there for them. వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలన్నా కూడా we'll try to be there as much as possible అని ఒక గుడ్ విల్ జెస్చర్గా చేస్తున్నాం. అండ్ దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, దీనికి సంబంధం లేకుండా దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, మిగతా ఎక్స్పెన్సెస్ అంతా కూడా మేము వీడ్ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ కీప్ యూ కంఫర్టబుల్ ఎట్ దిస్ అవర్. ఎందుకంటే వీ అండర్స్టాండ్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ time for the family to deal with, and we'd like to do all the things to support you at this hour. And నా తరపు నుంచి, మా ఎంటైర్ టీమ్ తరపు నుంచి మీ అందరికీ we'd like to say condolences to the family. అండ్ నాదొకటే రిక్వెస్ట్, మేమంతా సినిమా తీసేదే మీరు థియేటర్స్కి వచ్చి బాగా ఎంజాయ్ చేసి, మీ ఫ్యామిలీస్తో వచ్చి మీరు ఎంజాయ్ చేసి ఆ సెలబ్రేషన్స్తో మిమ్మల్ని పంపిద్దామని. ఇలాంటి ఇలా సడన్గా జరిగినప్పుడు మేము కూడా కొంచెం మా ఎనర్జీస్ కూడా డౌన్ అవుతాయి. సో our entire intentions is to provide a good entertainment for you in your lives. Please, my kind request is that when you go to theatres, please be a little careful. మంచిగా చూడండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి, వచ్చి ప్లీజ్ కమ్ బ్యాక్ హోమ్ సేఫ్. థ్యాంక్ యూ. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. పోలీస్ స్టేషన్లు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులాగా తయారయ్యాయి. ఎఫ్ఐఆర్లు కూడా గాంధీ భవన్లో తయారవుతున్నాయని హరీష్ రావు అన్నారు. పోలీసులతో రాజ్యమేలిన ఏ ప్రభుత్వం కూడా ముందు పడలేదు. పోలీసులను అతిగా ప్రయోగించిన ఏ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు సహించలేదు. ఇందిరమ్మ లాంటి వాళ్ళను సైతం కూకటి వేళ్లతో పెకిలించిన దేశం ఈ భారతదేశం. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా పోలీసులు అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని, ప్రశ్నించే గొంతు నొక్కాలని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ పోలీస్ స్టేషన్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులుగా మారిపోయినాయి. ఎఫ్ఐఆర్లు పోలీస్ స్టేషన్లలో తయారైతలేవు, గాంధీ భవన్లో ఎఫ్ఐఆర్లు తయారైతా ఉన్నాయి. ఏ సెక్షన్లు పెట్టాలనో, ఎవరిని అరెస్టు చేయాలో గాంధీ భవన్ నుంచి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఇవాళ ఆదేశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం మిట్టమిల్లి గ్రామంలో పౌర సరఫరాల దుకాణంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వైరల్. మిట్టపల్లి గ్రామంలో ఎఫ్బీ షాప్లో పేదలకు పంపిణీ చేయవలసిన బియ్యాన్ని అక్రమంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని, వీటిపై సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు షాపులో తనిఖీలు చేసి దుకాణాన్ని మూసివేయడానికి చర్యలు చేపడుతున్నట్లు వాట్సాప్ గ్రూపులలో హల్చల్ చేసింది. వీటిపై సంబంధించిన దుకాణదారులు మీడియాతో మాట్లాడుతూ తమ దుకాణం పరిధిలో ఎలాంటి అవతావకలు జరగడం లేదని, తమ గ్రామానికి చెందిన కొంతమంది తమపై బురద చల్లుతూ తమ పరిధిలో ఉన్న చౌక ధరల దుకాణాన్ని అక్రమంగా తొలగించడానికి తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రచారాలు కేవలం వాట్సాప్లో మాత్రమే జరుగుతుందని, తమ దుకాణంలో ఎలాంటి అధికారుల తనిఖీలు జరగలేదని అన్నారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారం చేస్తున్న వారు మానుకోవాలని, లేని ఎడల వారిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామంటూ తెలిపారు. మిట్టపల్లి రేషన్ షాప్ నెంబర్ 3 నందు కొంతమంది యువకులు మా పైన అక్రమంగా, దౌర్జన్యంగా మా పైన లేనిపోనివి
సెల్లులో మెసేజ్లు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు. దయచేసి అధికారులు దీని గురించి పట్టించుకొని మా పైన మాకు న్యాయం జరిగినట్టు చూడండి. మేము ఎలాంటి తప్పు చేయలేదు, అనవసరంగా మా పైన కక్షపూరితంగా సాధిస్తూ ఉన్నారు. ఇటువంటిది ఎక్కడా జరగకూడదు, జరగనివ్వకుండా మీరు చూడాలని నేను పెద్దలందరినీ కోరుకుంటూ నమస్కారం చేసుకుంటున్నాను. విషయం పైన మళ్ళా జరిగితే మేము కలెక్టర్కి తెలియజేస్తాము, ఆర్డీఓకి తెలియజేస్తాము, అందరికీ అధికారులకు మొత్తము మేము తెలియజేస్తాము. ఇంతకు ముందే కూడా మొన్న కూడా మన తహసీల్దార్ గారికి తెలియజేయడం జరిగింది. ఆయన కూడా ఇవన్నీ మేము పరిశీలన చేస్తాం, నువ్వు భయపడొద్దు, దీని గురించి టెన్షన్ తీసుకోవద్దు అని ఆయన కూడా వాగ్దానం చేసినాడు. విఆర్ఓకి చెప్పినాము, అన్నా నువ్వు దీని గురించి నువ్వు భయపడొద్దు, మా దాకా కూడా రాలేదు ఇది ఇంతవరకు, ప్రెస్ వాళ్ళు ఎట్లా పెట్టినారు దీన్ని మాకు తెలియకుండా కూడా అని వాళ్ళు కూడా ప్రశ్నించినారు. కాబట్టి దీనిపైన మీరు అధికారులందరూ కూడా చర్య తీసుకుని మాకు న్యాయం జరిగినట్టు చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. మెట్టుపల్లి ఎపి షాపు వి ధనలక్ష్మి, షాప్ నెంబర్ 3. మాకు చాలా షాప్ వచ్చినప్పటి నుంచి మాకు ఇదే చాలా ఇబ్బందులు పెట్టిస్తా ఉండారు. మా కష్టాలను ఎవరు పట్టించుకునే వాళ్ళు లేదు. మేము అందరికి చెప్పినా మా కష్టం ఎవరు తీర్చేవాళ్ళే కాదు. మీరు అన్యాయం చేస్తా ఉండారు, అక్రమంగా భీము దోపిడీ చేస్తా ఉండారు, పేద భీమంతా మీరు తినేసిండారు, మిమ్మల్ని మేము రచ్చకీడుస్తాము, ఈదుల్లో పెట్టి మిమ్మల్ని ఏం చేయాలో మేము చేస్తాము, మాది అధికారము, మేమేమన్నా చేస్తాము అని మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిస్తా ఉండారు. మాకు వాళ్ళ దగ్గర తట్టుకునే కాకుండా ఉంది. మేము ఎవరికి చెప్పుకునేది మా కష్టాలు? మాకెవరు దీన్ని అనుకూలిస్తా ఉండేది ఎవరు? మాకు చాలా బాధ పెడతా ఉండారు. వీళ్ళు ఇప్పుడు రాగా మాకు ఎంతో మేలయ్యా, దేవుళ్ళ మాదిరి మీరు వచ్చి మమ్మల్ని మా కష్టాలు చూపి చెప్తా ఉండం. మేము మాకు ఇది కూడా తెలియదు, ఎవరికి చెప్పాలని కూడా మాకు తెలియదు. మేము ఎవరికి చెప్పుకునేది మా బాధనే? ఎన్నో లక్షలు కోట్లు టన్నులు తినేసి అందరూ ఎన్నో కష్టాల్లో పేదల సొమ్ము తినేసి మేము ఏదో మా ఎంతకు మేము బతుకుతా అంటే 5 సంవత్సరాల నుంచి డీలర్ వేస్తా ఉన్నాడు భీము. బండాడు కదా వేస్తా ఉండేదే, మేము ఎట్లా తింటామో మేమే కొనేస్తా ఉండే. మేము మాకు షార్టేజ్లు ఎన్నో వస్తాండే, మమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు, మా బాధలను ఎవరు చూసేవాళ్ళు? ఇట్లా చేసి మమ్మల్ని అనాదానం పుట్టించి మమ్మల్ని అబ్రోకం పుట్టించి మేమంతా ఈదుల్లో పోయి మాట్లాడేవాళ్ళు కాదు. మేము వాళ్ళని శరణం అని వేడుకునే వాళ్ళు కాదు. మమ్మల్ని ఇట్లా టార్చర్ చేస్తే మా బాధలు చూసి మమ్మల్ని కనుకరించి మా మీద దయ ఉంచి మాకు న్యాయం చేయాలని ఈ ప్రెస్ వాళ్ళని మరీ మేము కోరుకుంటున్నాము. మీరేం చేస్తారో మీ ఇష్టము. ధన్యవాదాలు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకొని కుప్పం ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్ పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను, దళితుల అభ్యున్నతి కోసం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. గత 5 సంవత్సరాలు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టారని, వాటన్నిటికీ సమాధానం చెప్తూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగుతుందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రూప శిల్పియే కాకుండా సామాజిక సామరస్యానికి ఆధారమైన ఛాంపియన్గా నిలిచారని కొనియాడారు. కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆ మహనీయుల ఆశయాల్ని తీసుకెళ్లేటటువంటి పార్టీ ఏదైతే ఉందో అది తెలుగుదేశం పార్టీ అని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆయన పాలనలో అంబేద్కర్ గారి ఆశయాలని, దళితుల అభ్యున్నతికి, నిమ్న వర్గాల అభివృద్ధి కోసం ఎన్ని కార్యక్రమాలు రూపొందించారో మనం అన్నీ చూస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అయితే, పవన్ కళ్యాణ్ గారు అయితే, బీజేపీ నుంచి పురంధరేశ్వర్ గారు అందరూ కలిసి ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలని అభ్యున్నతికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేదానికి కార్యాచరణ రూపొందించుకొని అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నారు. ఈ కుప్పం నియోజకవర్గంలో కూడా మనం అందరం చూసాం. గత 5 సంవత్సరాలు ఎటువంటి దుర్మార్గాలు జరిగినావు, కార్యకర్తల మీద కావచ్చు, నాయకుల మీద కావచ్చు, ప్రజల మీద కావచ్చు, ప్రశ్నించిన వారి మీద కావచ్చు, ఎటువంటి తప్పుడు కేసులు పెట్టి రాజ్యాంగానికి తూట్లు పొడిచి ఏ విధంగా ప్రవర్తించారో మనం చూసాం. వాటన్నిటికీ సమాధానం చెప్తూ ఈరోజు రాజ్యాంగబద్ధంగా, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగబద్ధంగా పరిపాలన అనేది ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. వాళ్ళు చేసిన అక్రమాలకి సంబంధించిన
ఎంక్వైరీలు కానీ లేకపోతే వాళ్ళు సృష్టించిన సమస్యలు కానీ తీర్చడానికి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో అధికార యంత్రాంగం, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన నాయకులు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈ కుప్పం నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేదానికి చంద్రబాబు నాయుడు గారి సూచనలు, ఆదేశాలతో ఇక్కడ ఉన్న అందరం కలిసికట్టుగా పనిచేసి అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ జగిత్యాల జిల్లాలో కల్తీ పాలు కలకలం రేపాయి. పాలను కల్తీ చేసే వారికి కఠిన చర్యలు, శిక్షలు అమలు చేయాలని కోర్టులు ఆదేశించిన కల్తీ అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట పడడం లేదు. జగిత్యాల జిల్లా భీమారం మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పాలలో సోడా కలుపుతున్నారు. ఈ విషయాన్ని అతని దగ్గర పాలు విక్రయించేవారు గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ రోజు పోసిన పాలు వేరే ఉన్నాయి. కేసు అవుతుంది ముందే అవసరం ఉంటే కేసు ఎక్కడ రాదు. ఒక లోపల పాలకి ఏముంటది, కొంచెం వెన్న నెయ్యి అట్లా వస్తుంది. అట్లా కాదు, మొత్తం బాగా మొత్తం తీసుకుపోయి అది టెస్ట్ పంపించండి. తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, బలహీన వర్గాల ప్రజలకు ఉచిత వైద్య విద్యంతో పాటు ఉపాధి, సాగు భూమి, డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయాలని ధర్మ సమాజ్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు కేడల ప్రసాద్ డిమాండ్ చేశారు. వరంగల్ నగరంలోని పోచ మైదాన్ సెంటర్లో ధర్మ సమాజ్ పార్టీ ధర్మయుద్ధం పేరుతో రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ప్రసాద్, నాయకులు మురళీకృష్ణ, సిల్వర్ రవి, పూర్ణచందర్ బాబు, శ్రీనివాస్, ఠాగూర్, నాగేష్, వెల్పుగుండ స్వామి, అడభవన్, కుమార్, రవలి, మహారాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీక్షలో పాల్గొన్న కేదాల ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలకు ఉచిత విద్య, వైద్యం, ఉపాధితో పాటు అర్హులైనందరికీ 4 గదుల ఇండ్లు సాధించేంత వరకు ధర్మ సమాజ్ పార్టీ ధర్మయుద్ధం చేస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ధర్మ సమాజ్ పార్టీ చెబుతున్న 5 గ్యారెంటీలు అమలు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. महात्मा सावित्रीबाई फुले, जोहर महात्मा ज्योतिराव फुले, जोहर मान्य श्री कांशीराम, जिंदाबाद धर्म समाज पार्टी, जिंदाबाद धर्म समाज पार्टी. కావాలి విద్య, వైద్య, ఉపాధి, భూమి, ఇల్లు మాకు కావాలి. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు మాకు 5 హామీలు నెరవేర్చాలని చెప్పి గత నెల రోజుల క్రితం నుండి 30 జిల్లాలలో ఉన్నటువంటి కలెక్టరేట్ కార్యాలయాలలో వారికి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది మరియు ఇవ్వడం జరిగింది. మరియు వారి కార్యాలయాల ముందు, కలెక్టరేట్ కార్యాలయాల ముందు ధర్నాలు కూడా చేయడం జరిగింది. తర్వాత 300 మండలాలలో మండల తహసీల్దార్లకు మా డిమాండ్లపై వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఆ తదుపరి గత సోమవారం నుండి ఇక్కడ మేము రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. ఆ రిలే నిరాహార దీక్షలో భాగంగా ఉన్నటువంటి మా ఈ 5 గ్యారెంటీలు: 1, ఉచిత నాణ్యమైన విద్య మరియు ఉచిత నాణ్యమైన వైద్యం మరియు 200 గజాలలో పక్కా ఇల్లు మరియు 1 ఎకరం సాగు భూమి, ఏదైనా ఒక చిన్న పని, ఉపాధి కల్పించాలి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా ఈ నిరసన రిలే నిరాహార దీక్షలు జిల్లా కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మేము ఒకటే చెప్తున్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని వందల స్కీములు పెట్టి ఉన్నోడిగా ధనవంతుడిగా అవుతున్నాడు, బీదవాడు ఇంకా బీదవాడుగా అవుతున్నాడు. చిన్న చిన్న వ్యాపారాలు రోడ్లకెచ్చి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు 100, 200, 300 రూపాయలకు మన 60 రూపాయల పనులు అమ్ముకోవడం, చిన్న వ్యాపారాలు మరీ ఘోరమైపోయింది పరిస్థితి. ఉపాధి లేక, విద్య లేక, ఉచితమైన విద్య లేక చాలామంది వాళ్ళు విద్య ఉంది కానీ నాణ్యమైన విద్య లేదు. ఈ హాస్టళ్లలో మాకు జరుగుతున్నటువంటి ఇప్పుడు ఫుడ్ పాయిజన్ లేదు. దీనికి కారణం అంటే సరైన ఆహారం పెట్టలేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. అంటే హాస్టళ్లలో బతుకుతున్నటువంటి వారికి వారు మనుషులు కాదా? ఈ మానవ హక్కుల ఉల్లంఘన ఇంకెన్ని రోజులు జరుగుతుంది? మా ఈ ధర్మ సమాజ్ పార్టీ ధర్మ యుద్ధం చేస్తుంది ఈ 5 న్యాయాలపై.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సంఘి మండలి కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పర్కాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. అనంతరం పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వారిని స్మరించుకొని వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు ఎలా అందాలో గొప్ప నిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ద్వారానే రిజర్వేషన్లు పొందుతున్నామని అన్నారు. వారు చూపిన స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.